హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము ఫ్రీ బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అనమాట ఫ్రీ బస్సు ఈరోజు ఎక్కడము. స్టార్ట్ అయిన నుండి అయితే ఈరోజే ఎక్కాను. మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలామంది చాలా రకాలుగా పుకార్లు చేస్తున్నారు కదా. దానివల్ల అసలు గొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, ఇలా అలా అని అయితే చాలా పుకార్లు వస్తున్నాయి కదా. దానికోసం అయితే నేనైతే ఈ వీడియో చూపించడానికైతే నేను ఎలా జర్నీ చేశాను. ఇలా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇలా లేడీస్కి ఫ్రీ బస్ పెట్టి అయితే చాలా మేలు చేశాడనమాట. నాకైతే ఈ స్కీమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. కొంతమంది అయితే లేడీస్ అయితే ఫ్రీ బస్సు తీసేయాలి అది ఇది అంటున్నారు. అమ్మ, మీరు ఫ్రీ బస్ తీసేయాలనే బదులు మీరు ప్రత్యేకంగా ఆటోలు ఉన్నాయి, మీకు చాలా లగ్జరీ బస్సులు ఉన్నాయి, మీరు అలా ఎక్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. కానీ దయచేసి మాత్రం ఫ్రీ బస్సు తీసేయాలి అలా మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే ఫ్రీ బస్సు చాలామంది టికెట్ పెట్టుకొని పోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అంత డబ్బులు ఎక్కువ ఉంటే మీరు వేరే బస్సులో వెళ్ళొచ్చు అనమాట. చాలామంది లేడీస్ కూడా అంటున్నారు ఫ్రీ బస్సు తీసేయాలి, ఫ్రీ బస్సు తీసేయాలి. మీకేంటమ్మా అసలుకు, మీకెందుకు ఫ్రీ బస్సు పెడితే? చాలామంది ఎంతోమంది అసలుకు బస్సు కిరాయిలు పెట్టుకోలేక వెళ్ళలేక చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు వెళ్తారమ్మా. మీకు అయితే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మీరు చక్కగా వెహికల్స్, క్యాబ్స్ బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళకే ఈ ఫ్రీ బస్సులో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. మాలాంటి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి బస్సు ఎంత ప్రశాంతంగా, ఎంత చాలా బాగా చక్కగా వెళ్ళిపోతుందో. అక్కడెక్కడో గొడవలు పడ్డారని, అక్కడెక్కడో కండక్టర్కి ఇబ్బంది జరిగిందని చాలా పుకార్లు వస్తున్నాయి కదా. ఆ పుకార్లన్నీ ఎక్కడో అసలు ఆ జనాలు కనీస అవగాహన లేని వాళ్ళు అలా చేస్తారేమో కానీ గొడవలు అంటే టికెట్ పెట్టినా గొడవ పడతారు, టికెట్ పెట్టకపోయినా గొడవ పడతారు. అసలుకు వాళ్ళు గొడవ పడడానికి ఒక రీజన్ అంటే ఇంటి దగ్గర ఉన్నా గొడవ పడతారండి. గొడవ పడేవాళ్ళు బస్సు ఎక్కితేనే, ఫ్రీ బస్సు పెట్టినందుకే గొడవ పడ్డారంటే మాత్రం అది చాలా కరెక్ట్ అయితే కాదనమాట, చాలా తప్పనమాట. ఫ్రీ బస్సు వల్ల ఎటువంటి నష్టాలు లేవండి, జనాలకైతే ఎటువంటి నష్టాలు లేవు. కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా అయితే నేను మాట్లాడలేను. నిరుపేదల గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ అమ్మ, చాలా అవసరం అన్నమాట. నేనైతే ఇంత ఒక 3 కిలోమీటర్స్కే ఆటో వాళ్ళు ఆటో ఛార్జీలు ఎంతెంత పెంచి అసలుకి 100 రూపీస్ అండి. పోవడానికి 100, రావడానికి 100 రూపీస్ అంటే ఆటోలు విపరీతంగా విచక్షణ రహితంగా ఆటో ఛార్జీలు పెంచేసి, ప్రైవేట్ వెహికల్స్ ఛార్జెస్ పెంచేసి, బస్సు కిరాయి కూడా చాలా పెంచారు కదా ఇంతకుముందుకి. అసలు నేను మా ఊరు వెళ్ళి రావడానికైతే నాకైతే అసలు ఇంత కిరాయా అనిపించేదండి. ఎందుకంటే 35 రూపీస్ నుండి ఏకదమ్న మాకు 75 రూపీస్ చేశారు దిల్సుఖ్నగర్ టు చౌటుప్పలు. అంత టికెట్ పెట్టుకొని నేనైతే కళ్ళకు నీళ్ళు వచ్చేది అనమాట. నాకు అంత ఇబ్బంది అనిపించేది ఈ ఫ్రీ బస్సు పెట్టడం. నేనైతే ఎటువంటి వేరే విషయాలు అయితే మాట్లాడట్లేను. నేను ఎందుకంటే ఎక్కువ అయితే నేను నిరుపేదల గురించి మాట్లాడుతున్నానమాట. మీరు ఎంతో కొంత డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మీరు నిశ్చింతంగా, మీకు ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మీరు వెళ్ళొచ్చు అనమాట చక్కగా. బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. డబ్బులు లేని వాళ్ళే బస్సులో ప్రయాణం చేస్తారండి. డబ్బులు ఎక్కువ కిరాయిలు పెట్టలేని వాళ్ళు మాత్రమే ఈ బస్సులలో జర్నీ చేస్తారు. ఎక్కువ డబ్బులు పెట్టే వాళ్ళు మాత్రం బస్సులలో జర్నీ చేయరు. వాళ్ళు మాత్రము ఇందులో వచ్చి గొడవ, ఇది రాంగు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను దిల్సుఖ్నగర్లో ఎక్కాను బస్ స్టాప్లో. అప్పుడైతే ఖాళీగా ఉంది. ఇప్పుడైతే ఎల్బీ నగర్ ఇక్కడ నుండి అయితే కొంతమంది ఎక్కారు, పోతా ఉంటే కొంతమంది ఎక్కారు. నేను తంగడపల్లి వరకు ఎక్కాను అనమాట. తంగడపల్లి చౌటుప్పల్లో ఎక్కారు. చౌటుప్పల్లో కొంచెం ఫుల్ అయిందనమాట. చౌటుప్పల్ నుండి పల్లెటూరు కదా, అక్కడ వరకు కొంచెం ఫుల్ అయింది.
పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు. మనం టికెట్ పెట్టినప్పుడు కూడా బస్సు ఫుల్ అయినప్పుడు అడ్జస్ట్ అయ్యి వెళ్ళాము మనకు పని ఉంటే. ఇప్పుడు కూడా మనము ఫ్రీ టికెట్ అనగానే ఎక్కువ మంది అంటే వాళ్ళకి పనులు ఉంటేనే బయటకు వస్తారు కదా ఫ్రెండ్స్. పనులు లేనిది ఎందుకు బయటకు వస్తారు? వాళ్ళకి ఏమన్నా ఇళ్ళలో పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఒకవేళ తిరిగినా కానీ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతిసారి అయితే ఊరుకోరు కదా ఫ్రెండ్స్. ప్రతిసారి అయితే వాళ్ళని వదిలేయరు కదా. ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, పని లేనిది ఎందుకు తిరుగుతున్నావు అని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని అయితే నేనైతే ఈ విషయం మీద అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్ పెట్టారు. నేనైతే అనుకునేదాన్ని అనమాట, ఈ బస్సు కిరాయిలు ఎప్పుడు తగ్గుతాయా అనుకునేదాన్ని. కాకపోతే ఫ్రీ బస్సు పెట్టేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్కీమ్ అయితే. ఈ స్కీమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాలాంటి వాళ్ళకి ఇంకా అందరికీ నచ్చుతుంది. కొంతమందికి లేడీసే అంటున్నారు ఫ్రీ బస్సు తీసేయాలి. అమ్మ మీకు డబ్బులు ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఉంటే మీరు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళండి, మీరు త్వరగా వెళ్ళండి. కానీ ఫ్రీ బస్సు తీసేయాలా అనే హక్కు మాత్రం మీకు లేదు. అది జనాల కోసము, నిరుపేదల కోసం పెట్టారు. మీరు నిరుపేదలు కాకపోతే మాత్రం మీరు వేరే వెహికల్లో వెళ్ళొచ్చు అనమాట. ఆగి వెళ్ళొచ్చు, ముందు వెళ్ళొచ్చు అనమాట. మీరు కొంచెం ముందు వెళ్ళండి. ముందు బయలుదేరితే మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఇలా ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ బస్ స్టాప్లో ఎక్కాను, అక్కడ నాకు సీట్ దొరికింది, తర్వాత ఎక్కిన వాళ్ళకు సీట్ దొరకలే. అట్లా ఖాళీ అవుతూ ఉంటే మనము టికెట్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, టికెట్ లేనప్పుడు ఇదే పరిస్థితి. ఫ్రీ బస్సు వల్ల వచ్చిన నష్టం ఏం లేదు జనాలకైతే. నిరుపేదలకి ఇక నష్టం ఎవరికి వస్తుందో, నాకైతే ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వానికి అంత తెలివందే ఫ్రీ బస్ అయితే పెట్టలేదు. కళ్ళు మూసుకొని అయితే ఫ్రీ బస్ అయితే పెట్టలేదు వాళ్ళు. జనాల కోసము, అది కూడా లేడీస్ కోసం ఆలోచించి పెట్టినప్పుడు మనమైతే ఈ స్కీమ్ని అయితే లేడీస్ అయిన వాళ్ళము ప్రతి ఒక్కరం గౌరవించాలన్నమాట. ఈ స్కీముని మనము రేవంత్ అన్ననైతే నిందించడానికి అయితే లేదనమాట. మనము గవర్నమెంట్ని నిందించడానికి లేదు. మీకు ఇష్టం లేకపోతే బస్సుని అవాయిడ్ చేసి మీరు ప్రైవేట్ వెహికల్లో వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే కండక్టర్తో కూడా మాట్లాడుతున్నాను. తను మాట్లాడారు, చెప్తున్నారు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అట్లా అని. అయితే నేను ఇది కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉందని అయితే నేను ఆ వాయిస్ కట్ చేశాను. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను అనమాట. తను అంటున్నాడు బాగానే ఉంది, కాకపోతే జనాలు ఎక్కువయ్యారు అని అయితే చెప్పారనమాట. జనాలు ఎక్కువ అవుతున్నారు. ఇక మరి జనాలు ఎక్కువ అవుతున్నారు అంటే ఫ్రీగా బస్సు ఉంది. ఇంత ముందుకు ఆటోలలో దీంట్లో పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు బస్సు ఎక్కుతున్నారు. అంతే తేడా తప్పితే ఇంకేం లేదనమాట. ఇంకొచ్చేసి మనకు సిటీ బస్సులు అయితే మనకు కావలసిన దగ్గర ఆపట్లేదన్నమాట. ఇంత ముందుకు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ ఆపాలని అయితే, ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ ఆపాలి, చెయ్యి అడ్డం పెడితే ఎక్కడ ఆపితే బస్సు అక్కడ ఆగాలని అయితే ఉండేది. ఇప్పుడైతే సిటీ బస్సు కండక్టర్లు అయితే బస్ స్టాప్ దగ్గర తప్పితే మళ్ళీ మధ్యలో ఆపట్లేదన్నమాట. బస్ స్టాప్ దగ్గర కాకుండా ఇంకా అటు బస్ స్టాప్కి ఇటు బస్ స్టాప్కి మధ్యలో వెళ్ళే వాళ్ళైతే అక్కడ సగం దూరం ఇక్కడ సగం దూరం మళ్ళీ నడవాల్సి వస్తుందన్నమాట. అంటే మధ్యలో మనకు ఇంకో వేరే స్టాప్ వచ్చే వరకు మధ్యలో కొంత దూరం ఉంటుంది కదా, చాలా దూరమే ఉంటుంది. ఆ దూరాన్ని రీచ్ అవ్వడానికి అయితే మళ్ళీ నడవాల్సి వస్తుందన్నమాట. అది చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళాను రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. వెళ్ళేటప్పుడు అలా ఉంది, వచ్చేటప్పుడు ఇలా ఉంది. ఎక్కడ ఏ గొడవలు లేవు, ఏ లొల్లీలు లేవు. ప్రశాంతంగా సీట్లు దొరికిన వాళ్ళు సీట్లలో కూర్చున్నారు, దొరకని వాళ్ళు నిలబడ్డారు. అసలు గొడవలు ఎందుకు వస్తాయండి, గొడవలు ఎందుకు పెట్టుకుంటారు? నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ స్కీమ్ అయితే. మీకు కూడా నచ్చితే అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.